అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే, చాలా వరకు మనకి ఇప్పుడు మీకు తెలుసు ఇష్యూ జరుగుతుంది పెట్రోల్ బంక్స్ లో, డీజిల్ బంక్స్ లో. మెయిన్ గా ప్యానిక్ బయింగ్, అంటే భయపడి ఎక్కువగా కొంటున్నారు, క్యూస్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. సో దానికోసం ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యు టు కమ్. మెయిన్ గా ఏంటంటే, మనకి ఇక్కడ 166 బంక్స్ ఉన్నాయండి. 166 బంక్స్ లో కూడా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ అంటే మేజర్ పిఎస్యూస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఇంకొక 2 మనకి జియో అండ్ నయారా ప్రైవేట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి డైలీ యావరేజ్ కన్సంప్షన్, అంటే ఇప్పుడు కాకుండా మామూలుగా నార్మల్ డేస్ లో కన్సంప్షన్ మనకి 2,36,000 పెట్రోల్ వరకు వస్తే, అలాగే టోటల్ అవైలబుల్ పెట్రోల్ క్వాంటిటీ మనకి దగ్గర 7 లక్షలు ఉంది. అండ్ ట్రాన్సిట్ లోని 6,39,000 లీటర్లు పెట్రోల్ ఉంది ట్రాన్సిట్ లో. సో టోటల్ స్టాక్ 13 లక్షలు, మనకి 13,19,433 లీటర్స్ ఇంక్లూడింగ్ దిస్ ట్రాన్సిట్ కలిపి ఉంది. సో మనకి ఈజీగా 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్ కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్సంప్షన్, ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సో సప్లై చేస్తూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ కన్సంప్షన్ డీజిల్ కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్ లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది. ఇది యావరేజ్ గా 4 days వచ్చే అవకాశం ఉంది. డీజిల్ నార్మల్ డేస్ లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్ లో కూడా మనకి ఒక 32 డ్రైఅవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రైఅవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఎ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్ గా చూస్తుంటే పానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన. వాళ్ళ కన్సంప్షన్ డబుల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబుల్ అయింది అంటే, ఈ పానిక్ బయింగ్ లో చాలా మంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఎప్పుడు కనబడదు ఇక్కడ. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్ లో ఏం జరుగుతుంది, ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్ కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్ లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడము. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దాని వల్ల ఇక్కడ మాకు డ్రైఅవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రైఅవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. మనకి ఏంటంటే పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ అలాగే 97 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉన్నారు. నయారా వాళ్ళు కొంచెం 5 రూపీస్ అది పెంచారు. అండ్ జియో వాళ్ళు 3 రూపీస్ పెంచారు. నయారా వాళ్ళు 5 రూపీస్ ఆన్ పెట్రోల్ అండ్ 3 రూపీస్ ఆన్ డీజిల్ పెట్టారు. ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ పానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇప్పుడు 12,000 కిలోలీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్నాథం పెట్రోల్ బంక్ తీసుకుందాము. 12,000 కిలోలీటర్లు సాయంత్రం 3:30కి లోడ్ వచ్చింది ఇవాళ పొద్దున్న కల్లా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నిన్న కూడా ఈ బ్యారెల్స్ లో, ఈ చిన్న చిన్న క్యాన్స్ లో మొత్తం ఫిల్ చేసుకొని వెళ్ళిపోయారు. సో దానివల్ల రాత్రి 9 గంటలకి వాళ్ళు ఫిల్ చేయము అని చెప్పినా కూడా పబ్లిక్ కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేయడము అక్కడ డెలివరీ బాయ్స్ అది జరిగింది. సో నేను అందుకే చెప్తుంది ఏంటంటే, పబ్లిక్ దయచేసి వర్రీ అవ్వద్దండి, సప్లై సఫిషియెంట్ గా ఉంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల నిజంగా ఎవరికైతే పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ సప్లై ఇబ్బంది లేదు, వీళ్ళు ఆర్టిఫిషియల్ గా మొత్తం షార్టేజ్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరికైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉందో, అర్జెన్సీ ఉందో, కంపల్సరీగా ఇమీడియట్ గా కావాలి అని ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ద్వారా దయచేసి పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అసలు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇనఫ్ స్టాక్స్ ఉన్నాయండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ జిల్లాలో ట్రాన్సిట్ లో కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఇలాగా క్యూల్లో నిల్చొని కష్టపడి దాన్ని స్టాక్ చేసుకోవడం వల్ల మాత్రం మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఓకే.
అంటే మేడం